जगतियाल एमएलए डॉक्टर एम संजय कुमार और जेडपी चेयरपर्सन दावा वसंता सुरेश ने बीआरएस पार्टी ऑफिस में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि जीवन रेड्डी के लिए अपनी उम्र में सियासी खुसूमत का रवैया इख्तियार करना उनकी उम्र को ज़ेब नहीं देता। ये अफसोसनाक है कि विजिलेंस कमेटी और ज़िली हुक्काम ने हफसीपुर सरपंच जेडपी चेयरमैन के अहल खाना बीआरएस पार्टी से वाबस्ता रहनुमाओं के खिलाफ अहकाम जारी किए हैं। बीआरएस के दौरे हुकूमत में हमने उन जगहों पर भी तरक्की में मदद की जहां कांग्रेस के सरपंच थे। जीवन रेड्डी ने माजी में बेल्ट शॉप्स और शराब की पॉलिसी में मुखालिफत और तनकीद की थी। उन्होंने सवाल किया कि नई हुकूमत आकर 60 दिनों में कितने बेल्ट शॉप्स बंद करवाए हैं। ఎంత ఆదాయం దక్కిందో చెప్పాలి। గతంలో ఏం చెప్పారు మీరు? మద్యం మీద ఆదాయం పెంచుకున్నారు, ప్రభుత్వాన్ని నడిపినారు। ఈ 60 రోజులలో ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారు? జగిత్యాల నియోజకవర్గం చాలు, బయట అవసరం లేదు। మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మీకు తగిన గౌరవం ఇస్తాం, తప్పకుండా ఇస్తా। మీరు ఇవాళ శాసన మండలి 4 జిల్లాలకు 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు। 4 జిల్లాలకు మరి ఎక్కడెక్కడ మీరు బెల్ట్ షాపులు బంద్ చేయిస్తారో చెప్పాలి। ఇవాళ 420 హామీలు ఇచ్చారు, కానీ ఓన్లీ 6 గ్యారెంటీలు అంటారు। దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలి జీవన్ రెడ్డి గారు। ఇంకా 6 గ్యారెంటీలు చేస్తారా? మిగతా మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఆడపిల్లలు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ ఇస్తున్నారు, దళిత బంధు 10 లక్షలు అంటే దళితులకు గిరిజనులకు 12 లక్షలు ఇస్తున్నారు, విద్యార్థులు 10వ పాస్ అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 10వ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, ఇంకా 5 లక్షల దాకా చెప్పారు। ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏమి ఇస్తున్నారు, ఎప్పటికెళ్ళి ఇస్తాం చెప్పాలా? మీరు వెళ్ళిపోతున్నారు ఈనాడు బస్సును నడిపే ఈ మీ ప్రభుత్వం కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మహిళను భద్రంగా ఇంటికి సాగనంపే వరకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినారు తప్ప ఏదేమైనా కూడా ప్రజల సంక్షేమ ధ్యేయంగా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందటి నుంచి ఉద్యమ కాలం నుండి కూడా ప్రజల బాగోగుల కోసం, ప్రజల సంక్షేమం కోసమే గౌరవ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవితక్క గారు కానీ, ఇక్కడ మా శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కానీ, మేమందరం కూడా పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడుతుంది తప్ప వేరే విధంగా కాదు। నిజంగా మహిళలను అవమానించింది ఎవరంటే మీ కాంగ్రెస్ నాయకులే। గతంలో బతుకమ్మ పండుగ అప్పుడు ఏమన్నారు? గౌరమ్మకు బదులు లిక్కర్ పెట్టి ఆడతారేమో అని చెప్పేసి ఆ గౌరమ్మ తల్లిని మరి అందరూ కూడా మహిళలు ఎంతో పవిత్రంగా కొలిసే ఆ గౌరమ్మను అవమానించి మహిళలను అవమానించిన స్థాయి మీదే అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం। మీరా మహిళల గురించి మాట్లాడేది, మహిళల ప్రాధాన్యం గురించి మాట్లాడేది ఒక్కసారి ఆలోచించుకోవాలి। ఈ మహాలక్ష్మి అనే పథకం పెట్టిరు, దాంట్లో ఫ్రీ బస్సు పెట్టడం కాదు, దాంట్లో 2,500 ఉన్నాయి, గ్యాసులు ఇవన్నీ కూడా ఉన్నాయి। మహాలక్ష్మి అనే పథకం సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా మేము ఇచ్చినాం, మంచి పథకం, మంచిగా మీరు సంబరపడు కాదు, ఆ బస్సులో ఎక్కిన ప్రయాణికులు మరి సంతోషంగా ఉన్నారా లేదా అది చూడండి। మేము ఏదైనా కూడా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు। మీరందరూ కాంగ్రెస్ నాయకులు ఎందుకో అధికారం వచ్చిన తర్వాత మీరే ఉలిక్కి పడుతున్నారు, మేం కాదు। ఎందుకు ఇంతెంత పడుతున్నారో అర్థమైతే లేదు। పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి తప్ప మరి శాసనసభ స్థానాన్ని నేను ఇక్కడ కోల్పోయినా మరి నాకు ఊర్లలో నాకు వీళ్ళు ఓట్లేరే, వాళ్ళు పని చేయలేరు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడం కాకుండా నిజంగా కూడా మీరు ఏదైతే అమలు చేస్తా అన్నారో ఈ 420 స్కీమ్స్, 6 గ్యారంటీలు, ప్రజాపాలన అని చెప్పేసి ఇవన్నీ ఏం చేసినారో ఇవన్నిటిని కూడా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ప్రతి గడపకు అందే విధంగా చేయండి తప్ప అది నిజంగా మీకు టార్గెట్ వర్క్స్ ఏమున్నాయో అవి టార్గెట్ చేయండి।